గారికి, వెంకటయ్య చైర్మన్ గారికి, కృష్ణమోహన్ గారికి, సుధాశ్రీ, అనితా పాండగ రెడ్డి గారు ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కృష్ణమోహన్ అధ్యక్షులు, ఫ్లోరిడర్ రవికిషన్ రెడ్డి గారు, రాజేష్ గారు, చైర్మన్ వెంకన్న, మాజీ చైర్మన్లు అందరికీ, కౌన్సిలర్స్ కూర్చోమని చెప్పమ్మా, వాళ్ళు ఛాన్స్ కూర్చొని పెట్టండి. వైస్ చైర్మన్ గారికి అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఇక్కడనే పార్లమెంట్ సభ్యునిగా ఉండి పార్లమెంట్ ఎన్నికలలో కూడా ప్రముఖ పాత్ర పోషించినటువంటి కవితక్క, మరి ఆ రోజు 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మహబూబ్ నగరు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వచ్చిన తర్వాత ఉన్నటువంటి మహబూబ్ నగరు ప్రజలు కానీ, ప్రజా అవసరాలు కానీ, వలస కూలీలకు అడ్డగా ఉన్నటువంటి ఈ మహబూబ్ నగరు ఎటు చూసినా తుమ్మ చెట్లు, కంపతారు చెట్లు, పేదరికము, బొంబాయి బస్సులు, దుబాయ్, ఇవి తప్ప ఏమి కనిపించేవి కావు. మరి దుబాయ్లో ఉన్న వాళ్ళ గురించి పోరాటం చేసింది, బొంబాయిలో నుంచి పోరాటం చేసి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు వారి మాటల్లోనే చెప్తారు. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్నీ ఆమె చూసింది కనుక. ఇద్దరం మార్నింగ్ వచ్చేటప్పుడు, అన్న ఏం తక్కువైంది ఈ మహబూబ్ నగర్కు, అసలు ఏ మాయ జరిగిపోయింది, ఏ మాయలో పడ్డరు ఈ మహబూబ్ నగర్, అసలు ఏం కావాలి ఈ మహబూబ్ నగర్కు, అసలు ఏం తక్కువైంది మహబూబ్ నగర్ అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం. నేను ఎలక్షన్లో ఓడిపోయిన రోజు కూడా, ఆ రోజు కూడా చెప్పిన, మా మీద ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని కానీ పనులు మాత్రం బంద్ చేయకండి అని చెప్పిన. ఏ పనులు బంద్ చేయకండి, మేము కూడా సహకరిస్తాం, ఆ పనులు కావాలి, మహబూబ్ నగర్ ఖ్యాతి పెరగాలి, మహబూబ్ నగర్ అభివృద్ధి కావాలని చెప్పి. రోజుకు 10 మంది 10 అంబులెన్స్ పోయేటివి, 5 అంబులెన్స్ చనిపోయినటువంటి శవాలు వచ్చేటివి. చిన్న రోగం వచ్చినా హైదరాబాద్ పోవాలంతే, ఆక్సిజన్ సిలిండర్ లేదు, ఇక్కడ ఐసీయూ ఒక బెడ్ కూడా లేనటువంటి పరిస్థితి. 100 సంవత్సరాల చరిత్ర మన్నకొండ టెంపుల్ యాజిటీస్గా ఉండేది. ఉద్యోగం అనేది ఏం లేదు, చదువుకున్న తర్వాత ఇక ఉద్యోగం వచ్చేది ఏం లేదు, హోటల్లో పనిచేయడం, షాపులలో పనిచేయడం తప్ప ఉద్యోగం అంటే హైదరాబాద్కో అమెరికాకో వాల్సింది తప్ప ఏం లేదు. మరి ఇక్కడనే ఐటీ కంపెనీలు, ఇక్కడనే 10,000 మంది ఉద్యోగాలు ఇచ్చే పెద్ద ఇండస్ట్రీ చూస్తూ వచ్చినాం, పని జరుగుతున్న ఇండస్ట్రీ పెద్దది. మరి రోప్వే తెలంగాణలోనే మొట్టమొదటి రోప్వే, తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు కిలోమీటర్ రోప్వే ఉన్నది మహబూబ్ నగర్లో. పనులు స్టార్ట్ అయినాయి, బునాదులు తీసినారు, ఎందుకు ఆగిపోయినాయి? 5,000 మందికి అన్నం తినేటువంటి అన్నదాన సత్రం పైన ఎందుకు ఆగిపోయింది? కోనేరు ఎందుకు ఆగిపోయింది? కోనేరులో నీళ్లు ఉండకుంటే మన్నకొండ జాతర వచ్చినట్టు, అలాంటిది కృష్ణా నీళ్ళే వచ్చి పడుతున్నాయి. పేదలకు ఉపయోగపడే కళ్యాణ మండపం ఎందుకు ఆగిపోయింది? హోటల్ ఎందుకు ఆగిపోయింది? ఫ్రీగా తక్కువ ధరకు వచ్చేటువంటిది. పట్టపురం మసమ్మ దగ్గర ఎందుకు ఆగిపోయింది? హాస్పిటల్ 8-9 నెలల్లో 6 అంతస్తులు 1000 పడకల హాస్పిటల్. ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేటు హాస్పిటల్లో కూడా ఏమి నష్టం జరగదు. పేదలు పైసలు కట్టలేని వాళ్ళు గవర్నమెంట్లో బతుకుతారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లా ప్రైవేట్గా పోతారు. ప్రైవేట్ హాస్పిటల్కి ఎలాంటి చిన్న నష్టం కూడా జరగదు. అది పేదల ప్రాణాలు పోకుండా, పైసలు లేని వాళ్ళు, పైసలు లేకుండా ఆయన చచ్చిపోయేటోళ్ళు, అలాంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా చాలా ఉన్నాయి. దాదాపు 150 కోట్ల పనులు మున్సిపాలిటీ మా చైర్మన్ గారు అన్నీ ఆపమన్నారని చెప్పారు. పనులన్నీ ఆపేసేయండి అన్నారని. మున్సిపాలిటీ పనులన్నీ ఆగిపోయినాయి, టెండర్ అయిపోయి పని అయ్యేటివి. హాస్పిటల్ పని ఆగిపోయింది, మన్నెంకొండ రోప్వే 100 కోట్ల రోప్వే ఆగిపోయింది, హోటల్ ఆగిపోయింది, డ్రైనేజ్లు ఆగిపోయినాయి. ఇక మరి అసలు ఏం చేయదలుచుకున్నారు? డిసెంబర్ 3 తర్వాత పెళ్లి అయితే 1/2 తులం బంగారం వస్తుందండి. పెళ్లిలో ఏ పెళ్లి పోయినా 1/2 తులం బంగారం కాదా, మాసం బంగారం కూడా కనబడతలేదు. 9వ తారీఖున 2 లక్షలు మాఫ్ అని చెప్పి, 9వ తారీఖున 2 లక్షలు మాఫ్ తీసుకొని, లోన్ తీసుకోండి 9వ తారీఖు బంద్ అవుతామండి, ఎక్కడ బంద్ కాలే. దయచేసి మా నాయకుడు చెప్పిండు, 100 రోజులు సమయం ఇద్దాం, పని నిలకడని చేయండి అని. కానీ చూస్తుంటే ఏదో ఎంపీ ఎలక్షన్స్ వరకు ఏదో నడిపించి తర్వాత మొత్తం దుఃఖం బంద్ అయ్యేటట్టు కనిపిస్తూ ఉంది.
మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు గురించి కూడా అక్క మాట్లాడుతుంది. మాకు ఆ ప్రాజెక్టే మా బతుకు తెరువు, నీళ్ళు వస్తేనే. మరి ఎంతో కష్టపడి మేము చేసిన పనులు చేస్తే 5 ఏళ్ళు సరిపోతాయి, చేసి మాకన్నా ఇంకా డబుల్ నిధులు తీసుకొచ్చి పనులు చేయాలి. కానీ ఉన్న పనులు ఆపడం వల్ల ఏం లాభం అనేది నాకు అర్థం కావట్లేదు. మా కౌన్సిలర్స్ కొంతమంది పేపర్లు వస్తుంది, మొత్తం మీకే అప్పచెప్తాం. మరి చేయండి, ఏముంది, టోటల్గా మొత్తం గుండుకు తప్పేపండి మేము అప్పచెప్తాం. కొనడం ఎందుకు, సంతలాగా ఉన్నట్లు కొనడం ఎందుకు, చేయడం ఎందుకు? మాకు కావాలా సీట్ అని చెప్పండి, మేమే ఇచ్చేస్తాం. కానీ ఇదేం పద్ధతి? మేము చేయము అట్లాంటిది. మరి ఏం చేస్తున్నారు? అధికారమే కావాలంటే అన్నీ ఇస్తాం, పనులు చేయండి కనీసం. మాకు కావాల్సింది మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం బాగుపడాలని. ఆయన ఆహర్నిశలు శ్రమించింది ఆ మహనీయుడు తెలంగాణ బాగుపడాలని. మరి ఇంత బాగు చేసి ఇన్ని నిధులు చేస్తే మధ్యంతరంగా అన్ని ఆపడం అనేది ఏం లాభం? కనుక దయచేసి ఆ రోజు అదే చెప్తున్నాం, ఈరోజు ఇదే చెప్తున్నాం. మేము తెచ్చిన పనులు మా మీద కోపంతో ఆ పనులు ఆపితే ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజల ప్రాణాలు పోతాయి. ఈ హాస్పిటల్ లేకపోతే ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు, పేదలకు మాత్రమే ఉపయోగపడుతుంది ఈ హాస్పిటల్. ఈ మన్నెంకొండ రోప్వే వచ్చిందంటే అక్కడ పేదలకు పెళ్లిళ్ళు అవుతాయి. వేల మంది, యాదాద్రి తర్వాత తెలంగాణలో అతిపెద్ద దేవాలయం కనుక ఇక్కడ కూడా పెద్ద దేవాలయం డెవలప్ అవుతుంది. స్కూళ్ళు, మైనార్టీ స్కూళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీ స్కూళ్ళు, కాలేజీలు అవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. కనుక దయచేసి మేము తీసుకొచ్చిన పనులు మా మీద కోపంతో ఆపి ప్రజల మీద నష్టం చేయకండి. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే మేమే అన్ని రకాలుగా మీకు సహకరిస్తాం. మీకు ఎవరెవరు కావాలో చెప్పండి, మేమే పంపిస్తాం, తీసుకోపోండి అని చెప్పి. కానీ దయచేసి ప్రజలకు అవాంతరీయ సంఘటన నష్టం జరగకుండా చేయండి. ప్రశాంతంగా ఉన్న మహబూబ్నగర్ ప్రశాంతంగా ఉండేటట్టు చేయండి దయచేసి. మరి జాగృతి అధ్యక్షురాలిగా ప్రపంచ స్థాయిలో కూడా ఎంతో గొప్ప పేరు తెచ్చి ఒక ఆడబిడ్డగా, మన ఆడబిడ్డగా మనం కూడా గర్వపెట్టేట్లు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మరి ఈరోజు ఇక్కడ వచ్చి మన మహబూబ్నగర్ గురించి మాట్లాడు